నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోంతా బీభత్సంపై సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యుత్ రహదారుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు. తుఫాను మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం. మోంతా తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొన్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్. పక్కా ప్రణాళికలతో గ్రామాల్లో ఉపశమన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. సామాన్యులకు కనీస వైద్యం అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్. మోంతా తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి ప్రజలను, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పంట నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలతో 5 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది వేగంగా నష్టాన్ని అంచనా వేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదే సమయంలో తుఫాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. బుధవారం ఉదయం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక పునరుద్ధరణ చర్యలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మోంతా తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొన్నామని, ఇప్పుడు తుఫాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవని, పక్కా ప్రణాళికలతో గ్రామాల్లో ఉపశమన చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య, తాగునీటి సమస్యలు ఎదురుకాకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ చేపట్టాలని అన్నారు. దెబ్బతిన్న రహదారులను ప్రాధాన్యత ప్రకారం పునరుద్ధరించాలని, నీటి సరఫరాకు ఏమైనా ఇబ్బందులుంటే ప్రత్యామ్నాయం చూడాలని అన్నారు. మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చే వరకు గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. श्रीकृष्णाय नमः, श्रीकृष्णपरब्रह्मणे नमः, ओम श्रीवेंकटेशाय नमः, ओम श्रीनिवासाय नमः, ओम लक्ष्मीपते नमः, ओम नारायणाय नमः, ओम नमसाय नमः, ओम जगन्नाथाय नमः, ओम गोविंदाय नमः, ओम शाश्वताय नमः, ओम प्रभवे नमः,
ఓం శేషాద్రిమయాయ నమః ఓం దేవాయ నమః ఓం కేశవాయ నమః ఓం వార నక్షత్రాలు చెప్పుకుని మీ యొక్క గోత్రనామాలు చెప్పి స్వామిని ఆహ్వానించి ఒక సువర్ణాసనాలను పుష్పాన్ని వేసి దాన్నే సువర్ణ ఆసనం కింద భావించి కూర్చుండవయ్యా స్వామి అని చెప్పి కూర్చోబెట్టి ముందుగా షోడశోపచారాల్లో భాగంగా అర్ఘ్యపాత్యాలుగా కాళ్ళు కడిగి తుఫాను తీరం దాటడంతో తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో వర్షం పూర్తిగా నిలిచిపోయింది. ఎక్కడా విపత్కర పరిస్థితులు రాకపోవడంతో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాలేదు. వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. పంబలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పీర్ పిలుపునిచ్చారు. కడప నగర శివార్లలోని బుగ్గవంక ప్రాంతంలో ఆయన పార్టీ నేతలతో కలిసి పర్యటించారు. అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌస్ పీర్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చే ప్రమాదం ఉందని, ఈ క్రమంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంబంధిత అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ విపత్కర పరిస్థితులు తలెత్తితే ఎదుర్కొనేలా చైతన్యవంతులు చేయాలని అన్నారు. ఉదయం నుంచి మా కాంగ్రెస్ నాయకులంతా కడప పట్టణం పర్యవేక్షిస్తూ ముఖ్యంగా బుగ్గొంక డ్యామ్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అధికారులతో ఏఈ గారితో మరియు ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. విషయం తెలుసుకున్న తర్వాత ప్రజలను ఇక్కడ అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మీడియా ద్వారా మాట్లాడడం జరుగుతుంది. విషయం ఏమిటంటే ఈ తుఫాను వలన ఏదైతే డ్యాము 300 క్యూసెక్ల వాటర్ మాత్రమే ఉంది. ఎవరు అంతగా భయపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపినారు. అయినప్పటికీ ఒక గేట్ మాత్రం కొంచెం ఓపెన్ చేయడం మేము గమనించినాము. ఏమైనప్పటికీ ఈ వర్షము నిలబడకుండా యథావిధిగా వస్తుంది కాబట్టి నీటి శాతం ఎప్పటికైనా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ నీటి శాతం పెరిగితే మరిన్ని గేట్లు తెరిసే అవకాశం ఉంది. నీటి మట్టం పెరిగితే ఈ బుగ్గొంక గోడలు అక్కడక్కడ పెండింగ్ ఉండడం వల్ల ఒకవేళ ఎక్కువ వర్షం పడితే కానీ అది సాధ్యం కాదు. ఒకవేళ ఎక్కువ వర్షం పడితే అవి ఇండ్ల ప్రాంతాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అటువంటి భయంకరమైన ఈ సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ కనబడటం లేదు. ఈ సందర్భంగా నేను ఇదే తెలుపుకుంటున్నాను, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రండి. మీ పిల్లలను ఎటువంటి సందర్భంలో కూడా బయటికి తేవద్దండి. ఎందుకంటే నీళ్లు అక్కడక్కడ పిల్లలు ఏంటంటే ఉత్సాహంగా ఈత ఆడడం అది ఇదని వెళ్తారు. అది చాలా డేంజర్. అదేవిధంగా ఈ వర్షం వలన తుఫాన్ వలన విద్యుత్ స్తంభాలకు కూడా అక్కడక్కడ ఏదైనా అడుతున్నా కూడా ఇబ్బంది అవుతుంది. కరెంటు షాక్ కొట్టడం అటువంటిది. సో ఇవన్నీ గమనించి ప్రజలు తమ పిల్లలను ఇంటి నుంచి బయటికి పంపించకుండా తమతో పాటు ఉంచుకొని ఆ పిల్లలను సంరక్షించాలా. మీరు కూడా ఎటువంటి సందర్భంలో కూడా బయటికి రాకూడదు. ఈ సమయంలో ఏదైతే టోల్ నెంబర్లు ఉన్నాయో ఎమర్జెన్సీకి 112, 1070కు అవసరమైనప్పుడు మీరు కాల్ చేసి ప్రభుత్వ సహకారం తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, ప్రజల వైపు ఉంటుంది. మీరు అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇప్పుడు ఈ మీడియాలో మా డివిజన్ ఇన్ఛార్జీలు అంతా మొత్తం ఏరియాలు తిరిగినాం. బిస్మిల్లా నగర్ తిరిగినాం, రవీనగర్ కూడా తిరిగినారు మా ఇన్ఛార్జీలు. అదేవిధంగా ప్రతి ఏరియా తిరిగి అంతా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. మీరు అప్రమత్తంగా ఉండాలని మరీ తెలుపుకుంటారు. ఇదివరకు మనం చూసినట్టయితే 2001లో ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయో ఆ సమయంలో కడప మొత్తం నీట మునిగింది. తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ గోడ కట్టడం వల్లనే ఈరోజు మనము కొంచెము భద్రంగా ఉండగలుగుతున్నాము, చాలా భద్రంగా ఉండగలుగుతున్నాము. కాబట్టి ఈ విషయం గమనించాలా. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల వైపు ఉంటుంది. ఎటువంటి ప్రాణ మరియు ఆస్తి నష్టాలు కలిగినప్పుడు మీరు ఈ టోల్ ఫ్రీ నంబర్లే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మా స్థానిక డివిజన్ ఇన్ఛార్జీలు మీ ఏరియాలో పర్యవేక్షిస్తున్నారు. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు ఎటువంటి సహాయం చేయాలన్నా చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.